ఇండియాలో కొన్ని పరమ చెత్త ట్రైన్స్. అస్సలు ప్రయాణం చేయకండి ఈ రైళ్లలో. ఇప్పటికీ ప్రతిరోజు ఇండియన్ రైల్వేస్ రైల్వే మంత్రిత్వ శాఖకు కొన్ని వందల కంప్లైంట్స్ వెళ్తూనే ఉంటాయి. అయితే అన్ని రైళ్ళు ఎలా ఉన్నా కొన్ని రైళ్ళకు మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. ఏదో చూడ్డానికి అందంగా ఉన్నాయనుకుంటే పొరపాటే. ఇండియాలోనే పరమ చెత్త ట్రైన్లు. ఆ ట్రైన్స్ ఏంటో తెలుసుకుందాం. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తామో తెలుసుకుందాం. బీహార్, పంజాబ్ రాష్ట్రాలను కలిపే ముఖ్యమైన రైళ్లలో సహర్సా, అమృత్సర్ గరీబ్ రథ్ రైలు ఒకటి. అత్యంత మురికి రైళ్లలో ఒకటిగా ఇది చెప్పుకుంటారు. ముఖ్యంగా మురికిగా ఉండే టాయిలెట్లు, అపరిశుభ్రమైన క్యాబిన్లు, దుర్వాసన వచ్చే షింకుల గురించి తరచూ కంప్లైంట్స్ వెళ్తూనే ఉంటాయి. ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ నుండి బీహార్లోని జోగ్బానీ వరకు నడిచే సీమాంచల్ ఎక్స్ప్రెస్ రైలు గురించి రైల్వే శాఖకు ఎక్కువ కంప్లైంట్స్ అందుతున్నాయి. కాశ్మీర్లోని మాతా వైష్ణోదేవి నుండి ముంబైలోని బాంద్రా వరకు నడిచే స్వరాజ్ ఎక్స్ప్రెస్ రైలు కూడా మురికి రైళ్ల జాబితాలో ఉంది. ఈ రైలు పరిశుభ్రతపై అనేక మంది ప్రయాణికులు కంప్లైంట్ చేశారు. 2023 సంవత్సరంలో ఈ ట్రైన్ మీద రైల్వే శాఖకు దాదాపు 61 కంప్లైంట్స్ వెళ్లాయి. ఫిరోజ్పూర్ నుండి అగర్తలా వరకు నడిచే త్రిపుర సుందరి ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఆ రైలు సీట్లు సరిగ్గా నిర్వహించబడలేదని, అవి చాలా వరకు పాడైపోయి ఉన్నాయని ప్రయాణికులు కంప్లైంట్ చేశారు. నుండి జమ్మూ తావి వరకు నడిచే తిహార్ పూజా ఎక్స్ప్రెస్ రైలుకు టికెట్ బుక్ చేసుకునే ముందు ప్రయాణికులు 1-2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రైలు పరిశుభ్రత పరిస్థితి చాలా దారుణంగా ఉందని ప్రయాణికులు వాపోతున్నారు. సంబంధించిన ఫిర్యాదులు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. రైల్వే శాఖ ఈ రైళ్లలో పరిశుభ్రతను మెరుగుపరచడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రయాణికుల ఆరోగ్యం, సౌకర్యం దృష్ట్యా రైల్వే శాఖ ఈ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించడం అత్యంత ఆవశ్యకం.